తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రం మూడమి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రం మూడమి స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రం మూడమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు, చాలామంది గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువు గారు, మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మిథున రాశిలోకి వస్తుంది. అందరూ అనుకుంటారు సాధారణంగా, అంటే మనం కొంచెం ఎప్పుడైనా సరే ఓన్లీ రాశి ఫలాలు చెప్పడం కదండి, జ్యోతిష్ అనేది కూడా మనం ఎడ్యుకేట్ చేయగలగాలి. అవును గురుగారు. సో మామూలుగా ఏంటంటే అది ఎలా ఫిక్స్ చేశారు, ఈ 12 రాసుల్లో నవగ్రహాలను ఎలా ఫిక్స్ చేశారని చూసుకోవాలి. సో 9 గ్రహాలు ఇంటూ 12 రాసులు 108. 9 × 12 108. 9 గ్రహాలు ఇంటూ 12 రాసులు 108. 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క రాశిలో 9 మనకి పాదాలు, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు వచ్చేటట్టు చూసుకోవాలి. 9 × 12 108. అలాగే 27 నక్షత్రాలు ఇంటూ 4 108. కాబట్టి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, 9 వచ్చాయి కదా పాదాలు, ఆ మేషరాశిలోకి వెళ్తాయి. ఆ సెకండ్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, కృత్తిక 2 నుంచి స్టార్ట్ చేయాలి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మళ్ళీ 9 అయ్యాయి. వృషభ రాశిలోకి పెట్టావు. మళ్ళీ మూడోది వచ్చేసి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మళ్ళీ 9 సమూహం కలిపి మిథున రాశిలో ఇలా 9 పాదాలు చొప్పున 9 × 12 రాశులు 108. 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు 108. 9 గ్రహాలు ఇంటూ 12 రాశులు 108. ఎలాగైనా దాన్ని సెట్ చేసి అక్కడ పెట్టాలన్నమాట. అందుకే చూడండి, చాలా మందికి విష్ణు సహస్రనామం కూడా ఉంటుంది. విష్ణు సహస్రనామంలో మనకి 108 ఉన్నాయి అన్నమాట. సో మనం అది ఎలా చూసుకోవాలంటే, ఫస్ట్ లైన్ ఏంటంటే అశ్విని 1వ పాదం వాళ్ళది ఫస్ట్ లైన్ అనమాట. అది చదువుకుంటే అశ్విని ఫస్ట్ వాళ్ళకి బెస్ట్. 27 నక్షత్రాలు ఇంటూ 4 108, అదే అనమాట వివరణ అనమాట. సో 108 ఇవి ఈక్వల్ టు మనం అలా అశ్విని 1వ పాదం వాళ్ళకి ఆ ఫస్ట్ లైన్ చదివితే చాలు, అశ్విని 2వ పాదం వాళ్ళకి రెండో లైన్ చదివితే చాలు, వాళ్ళకి అది బాగా కలిసి వస్తుంది. జ్యోతిష వివరణ అంటే ఇది గురుగారు, అవేర్నెస్ అందరికీ కూడా ఈజీగా మనకి అవేర్నెస్ కూడా ఉంటుంది, ఎడ్యుకేట్ చేసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే శని బలం బానే ఉందండి, రాహు కేతుల బలం కూడా బానే ఉంది. ఎందుకంటే తృతీయ స్థానంలో కేతు, భాగ్యస్థానంలో రాహు బానే ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి
శుక్రుడు ప్రస్తుతం యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు కూడా మనకి భాగ్యస్థానంలో బాగానే ఉన్నాడు. మార్చి 1 నుంచి ఉచ్చ స్థానంలో కూడా వస్తాడు. కాబట్టి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం బాగానే ఉంది. 1 మిథున రాశిలో గురువు ఒక్కడు రాశిలో ఉన్నాడు. సాధారణంగా ఇందాక కూడా చెప్పుకున్నాం, గురువు అనే గ్రహం దైవబలం దైవానుగ్రహం, గురుబలం అనే గ్రహం అనమాట. సో గురువు ద్వితీయ స్థానం, పంచమ స్థానం, సప్తమ స్థానం, భాగ్యస్థానం, లాభస్థానం 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడే గురుబలం అంటారు. అంటే రాశిలో ఉండిపోయింది. రాశిలో ఉందంటే మిశ్రమంగా అన్నట్టు. అంటే ఇప్పుడు మిశ్రమం అంటే కనుక అంటే 50-50 అనమాట, ఎటు లేకుండా. అంటే అసలు దైవ బలానే తక్కువ. అంటే సాధారణంగా గురువు అనేవాడు ఎప్పుడు 100% ఇస్తాడండి బలం. ఇప్పుడు పీఠాధిపతి ఆయన ఉన్నారు, ఆయన సందులో మనం ఉన్నాం అనుకోండి, ఆయన సందులో ఉంటే చాలు, ఆయన ఇంట్లో ఉండక్కలేదు. కానీ ఏంటంటే మనకి గురుబలం ఉన్నప్పుడు అంటే మనం హార్డ్ వర్క్ చేయడం, స్మార్ట్ వర్క్ చేయడం, ఎక్కడికైనా వెళ్ళినా పని ఫస్ట్ టైంలోనే అయిపోవడం, ఇవన్నీ జరగడం వల్ల అదృష్టం కూడా ఎక్కువగా కలిసి రావడం వల్ల మనకి పని జరుగుతాయి. గురుబలం లేనప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే బద్ధకంగా ఉండడం, లేజినెస్ చూపించడం. ఈ రోజు రండి మీకు ఉద్యోగం ఇస్తా అంటాడు, ఈ రోజు టైంకి వెళ్ళాడు, వాడు వెళ్ళేటప్పుడు అతను వెళ్ళిపోతాడు. ఇలా 2-3 సార్లు జరిగేటప్పుడు ఏమవుతుందంటే తర్వాత చూద్దాంలేండి అంటాడు. అలాగే వ్యాపారం అయినా ఏ విషయమైనా ఇలాగే ఉంటుంది. మనం కొంచెం మనం లేజినెస్ ప్రవర్తించడం వలన మనకి పనులు జరగవు. ఆ లేజినెస్ అనేది గురుబలం లేకపోవడం అనేది అనమాట పాయింట్. అందుకని దైవబలం ఎప్పుడు ఉంటుంది, లేజినెస్ మనకి పెరుగుతుంది దైవబలం గురుబలం లేనప్పుడు. ఆ గురుబలం పెంచుకోవాలంటే లాస్ట్ లో పరిహారం మనం చెప్పుకుంటాం. కాబట్టి అంటే వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే మిశ్రమంగా ఉంది. ఫస్ట్ 2 జూన్ నుంచి మనకి గురుబలం వస్తుంది, అప్పటి నుంచి బాగుంటుంది. ఓకే, మరి గురువు గారు మిథున రాశి వరకు ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సాధారణంగా ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, ఉద్యోగకారకుడు వృత్తికారకుడు మనకి శని అండి ఎవరికైనా సరే. అందుకే చూడండి, మేష నుంచి స్టార్ట్ చేస్తే దశమ స్థానం మకర అయింది. మకర రాశి అధిపతి శని అనమాట. సో అందు గురించి అంటే 10th హౌస్ ఏంటంటే ప్రొఫెషన్ హౌస్. కాబట్టి శని మనకి ప్రొఫెషన్ కారకుడు, వృత్తి కారకుడు. సో ఎలాగో రాశి నుంచి మనకి దశమ స్థానంలోనే గోచారంలో శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు ఏం ప్రాబ్లం ఉండదు. కొత్త ఉద్యోగం కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే కొంచెం ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ రావాలంటే కొంచెం గురుబలం యాడ్ అవుతుంది. కాబట్టి దానికి 2 జూన్ వస్తే సరిపోద్ది. ఈ 3 నెలలు అందాక ఏంటంటే మనం ఉన్న దాంట్లోనే ఉండి ఎక్కడ మారకుండా ఉంటే సరిపోద్ది. జూన్ 1 వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఎలాగో గురుబలం వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఉద్యోగం మారచ్చు, కొత్త ఉద్యోగం వస్తుంది, ఇంకా చాలా మంచి జరిగే ఉన్నాయి శుభకార్యాలు అవన్నీ కూడా. సో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి ఉద్యోగస్తులు ఏంటంటే ఏ ప్రాబ్లం లేకుండా ప్రస్తుతం నడిచిపోతుందని చెప్పుకోవచ్చు. ఓకే, మరి మిథున రాశి వారికి ఆర్థిక పరంగా కూడా చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు కదా సార్, ఎలా ఉన్నాయి ఫిబ్రవరి మాసం? ఇందాక కూడా చెప్పుకున్నాం, గురువే సాధారణంగా ధనకారకుడు అండి. ఆర్థికానికి కానీ, ధనానికి కానీ, సంతానానికి కానీ, వివాహానికి కానీ, వెహికల్ కొనాలన్నా, ఒక చిన్న 5,000 రూపాయల వర్త్ ఐటమ్ కొనాలన్నా, బంగారం కొనాలన్నా, ఇల్లు అన్ని శుభకార్యాలకి అన్ని కొనడానికి గురువే కారు. అలాంటి గురువు అనేవాడు రాశిలో ఉండిపోయాడు కాబట్టి ప్రస్తుతం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే టైంకి డబ్బులు అందకపోవడం, అలాగే ఎవరైనా అప్పు అడిగినా కూడా అన్నాళ్ళు ఇచ్చిన వాళ్ళు వెంటనే అప్పు ఇవ్వకపోవడం, ఆల్రెడీ అప్పులు చేసిన అప్పులు వాళ్ళ బెడద తప్పకపోవడం, సో ఇలా స్పెక్యులేషన్స్ కలిసి రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అనమాట. కొంచెం కనీసం మార్చి 1 వస్తే శుక్రుడు ఉచ్చలో వస్తాడు కాబట్టి మిథున రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం శుక్రుడు కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది. ఆర్థికంగా మాట కొంచెం మిశ్రమంగా ఉంది ఈ ఒక్క నెల. ఓకే గురు, మరి మిథున రాశి వారికి గురుబలం కాస్త లేదని చెప్పారు కదా గురుగారు, జూన్ వరకు ఏం పరిహారాలు పాటించాలి అంటారు? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఓవరాల్ గా సవ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అంటారు మిథున రాశి వారు? తప్పకుండా మిథున రాశి వారికి మెయిన్ అంటే గురుబలమే లేదు కాబట్టి ప్రస్తుతం ప్రతి గురువారం అంటే ఇంకొక మనకి జూన్ 1వ తారీఖు దాకా మటుకు ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. మేధా దక్షిణామూర్తి ముఖ్యంగా ఆయన ఎక్కువగా పూజించడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు వాళ్ళ 2 అష్టోత్తరాలు చదువుకోవడం, వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వీలైతే అక్కడ అభిషేకం కానీ అర్చన కానీ చేయిస్తే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక ఇంకా పనులు జరగట్లేదు, స్లో అయింది, ఇప్పుడు మూడం కూడా వెళ్ళిపోయింది కదా, కొంచెం వివాహ ప్రయత్నాలు ఇవన్నీ చేయాలని అనుకుంటే కనుక వాడు ఖచ్చితంగా మనం గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప, ఒక ఎల్లో లుంగి, 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని వేస్తాక దోషం మొత్తం తొలగిపోయి మిథున రాశి వారికి అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురువు గారు. మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది తెలియజేశారు. ఆ విధంగానే పరిహారం కూడా చాలా చక్కగా వివరించేందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.